బాధ వచ్చింది, మీరు నాకు నా బాధను మీరు షేర్ చేసుకున్నారు, ఓకే, వెల్ అండ్ గుడ్. బట్ నాకు బాధ వచ్చింది, మీరు షేర్ చేసుకున్నది పబ్లిక్ కి చెబుతున్నారు, ఒక 10 మందికి వెళ్ళేసి పాపులారిటీ పెంచేశారు. అంటే నాకున్న సమస్య కంటే మీకు నేను చెప్పిన సమస్య కంటే మీరు 10 మందికి చెప్పారు చూడండి, దానికి నేను డిప్రెషన్ అవుతాను. అందరూ 10 మంది 10 మాటలు అనేసరికి అప్పుడు సైకియాట్రిస్ట్ అవసరం ఉంటుందా? అవసరం ఉండదు. సో కౌన్సిలింగ్ ద్వారా క్లియర్ చేయొచ్చు. ఏంటి ఎట్లా చెప్పొచ్చు అంటే, మా మీకు జరిగింది చిన్న ఇన్సిడెంటే, సో ఆవిడకి చెప్పారు, బిలీవ్ అయ్యి ఆవిడ 10 మందికి చెప్పింది, మీరు చాలా బిజీ షెడ్యూల్ ఉంది కాబట్టి మీరు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళలేదు. సో ఆవిడకి షెడ్యూల్ అనేది బిజీ కాదు, ప్రాపగండానే ఆవిడ యొక్క షెడ్యూల్. సో ఆ 10 మందికి స్ప్రెడ్ చేసింది మీ విషయం అని చెప్పగానే అప్పుడు ఆవిడ హ్యాపీగా ఫీల్ అవుతుందా లేదా? ఆవిడకి పని బాటలేక 10 మందికి షేర్ చేసుకుంది. నేను అఫీషియల్ కాబట్టి నా ఫీలింగ్ ఎవరో ఒకరికి షేర్ చేసుకోవాలి, షేర్ అయిపోయింది. అంటే ఈ కౌన్సిలింగ్లో వాళ్ళు ఇచ్చిన సజెషన్ ఏంటి ఈవిడికి? సో ఇక్కడ సజెషన్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా బాధ వచ్చినప్పుడు ఎవరికి చెప్పాలో వాళ్ళకి చెప్పుకోండి, అది కౌన్సిలింగ్. అది మదర్కి చెప్పుకోవచ్చు, ఫాదర్కి చెప్పుకోవచ్చు, బ్రదర్కి చెప్పుకోవచ్చు, బెస్ట్ ఫ్రెండ్కి చెప్పుకోవచ్చు. అంతేగాని మనకు బాధ వచ్చిందని పక్కింటోళ్ళకో ఎదురింటోళ్ళకో అసలు మనకి సంబంధం లేని వాళ్ళతోనే షేర్ చేసుకుంటే అది వాళ్ళు నానా విధాలుగా కూడా తీసే అర్థం ఉంటుంది సౌమ్య.